లాస్ట్ 2 డేస్ నుంచి నేను లీడర్‌షిప్ స్టైల్స్ గురించి మాట్లాడుతున్నాను. లీడర్‌షిప్ స్టైల్స్ 3 టైప్స్ ఆఫ్ టీచర్స్‌ని ఎగ్జాంపుల్స్‌గా తీసుకొని, నేను వాచ్ చేసిన ఒక ప్రోగ్రామ్‌లో నుంచి నేను ఈ విషయం చెప్తూ ఉన్నాను లాస్ట్ 2 డేస్ నుంచి. అయితే నేను అక్కడ మీరు ఏమనుకుంటున్నారు ఈ స్టైల్స్, లీడర్‌షిప్ స్టైల్స్ నేమ్స్ పెట్టమని చెప్పేసి అన్నాను. అయితే ఇప్పుడు నేను ఆహ్, ఆ నేమ్స్ ఏంటి అంటే ఆహ్, ఏమేమి స్టైల్స్ వాళ్ళ లీడర్‌షిప్‌లో ఉంది అనే విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. అయితే ఫస్ట్ టీచర్ నిన్న, మొన్న చెప్పినటువంటి విషయాల్లో ఫస్ట్ మనం చూసినటువంటి టీచరు క్లాస్‌కి రాగానే స్ట్రిక్ట్‌గా ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏమని? డియర్ స్టూడెంట్స్ ఐ వాంట్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఇన్ మై క్లాస్ అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీబడీ టు టాక్ అండ్ ఎనీబడీ టు డిస్టర్బ్ ది క్లాస్ అని చెప్పేసి ఒక స్ట్రిక్ట్ ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేసి, వెంటనే ఎక్కడ వాళ్ళు అక్కడ భయపడి మరి ఆగిపోయి అంటే సైలెంట్ అయిపోవడం జరుగుతుంది క్లాస్‌లో. అప్పుడు వెంటనే ఆ టీచర్ ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేసి ఆయన ప్రిపేర్ అయినటువంటి క్లాస్ స్టార్ట్ చేసేసి పీరియడ్ అయిపోయిన వెంటనే ఆయన క్లాస్‌లో నుంచి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్‌గా దేర్ వాస్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఇన్ ద క్లాస్. అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఎవ్వరు కూడా మాట్లాడలేదు. అండ్ డిసిప్లిన్ హి కుడ్ మెయింటైన్ వెరీ గుడ్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ అండ్ హిస్ క్లాస్ ఈస్ ఓవర్ అండ్ హి లీవ్స్ ది క్లాస్. అది ఫస్ట్ పీరియడ్‌లో. అయితే రిజల్ట్ ఏంటి అంటే, ఒక్క సెంటెన్స్ గూడా పిల్లల మైండ్‌లోకి ఎక్కలేదు, వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని మనం ఆలోచిస్తే, అందరూ సైలెంట్‌గా ఉన్నారు. కాపోతే ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? టీచరు స్ట్రిక్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాడు కాబట్టి, ఆ భయంతోటి వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. బట్ దే కుడ్ నాట్ కాన్సంట్రేట్ ఆన్ ద లెసన్. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ టీచర్ ఏంటంటే, ఆహ్, ఫస్ట్ టీచర్ లెర్నింగ్ స్టైల్ ఏంటంటే అథారిటేరియన్ టైప్ ఆఫ్ టీచర్స్. అథారిటేరియన్ టైప్ ఫస్ట్. అంటే వాటెవర్ ఐ సే యూ హావ్ టు డూ ఇట్. యూ హావ్ టు లిజన్ అని చెప్పేది అథారిటేరియన్ టైప్ ఆఫ్ టీచర్స్ ఫస్ట్ కేటగరీ. సెకండ్ టీచర్ వస్తారు. సెకండ్ టీచర్ వచ్చి ఏం చేస్తారు? సింపుల్‌గా ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. నేను క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఎవరు మాట్లాడొద్దు. అందరూ సైలెంట్‌గా ఉండండి. నా క్లాస్ నేను స్టార్ట్ చేస్తానని చెప్పేసి అందరూ ఒక చిన్న ఇన్‌స్ట్రక్షన్ ఇస్తాడు. అండ్ వీళ్ళు చేసే పనులు వాళ్ళు అంటే కామ్‌గా కొంచెం స్లోగా చేసుకుంటూనే ఉన్నారు. ఆయన అంటే ఏంటి కొంచెం ఫ్రీ టైప్ ఆఫ్ టీచర్ అనమాట. లైసెన్స్ ఫెయిరీ టైప్ ఆఫ్ టీచర్ అంటే. కేటగరీని ఏమంటామంటే ఆ లీడర్‌షిప్ స్టైల్‌ని లైసెన్స్ ఫెయిరీ. అంటే ఫ్రీడమ్ ఇస్తారు పిల్లలకి. కంప్లీట్‌గా కాకుండా వాళ్ళ సూపర్విజన్‌లో. అంటే అందుకనే సింపుల్‌గా ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేసి ఆయన పని ఆయన చేసుకున్నారు. ఆయన లెసన్ ఆయన చెప్పేసి, ఆయన పీరియడ్ అయిపోగానే ఆయన వెళ్ళిపోవడం జరిగింది క్లాస్ రూమ్‌లో నుంచి. అయితే థర్డ్ టీచర్ గురించి నేను చెప్పాను నా నిన్న వీడియోలో. థర్డ్ టీచర్ ఏం చేశారంటే వచ్చి జస్ట్ షీ ఆల్సో వాంటెడ్ టు స్టార్ట్ ది క్లాస్. అంటే టీచింగ్ చేయడం స్టార్ట్ చేయబోయే ముందు ఒక్కసారి పిల్లల వైపు చూస్తే ఆమెకు అర్థమైపోతుంది. ఏం అర్థమైపోతుందంటే, ఈరోజు పిల్లలంతా మూడ్‌లో లేనట్టున్నారు వినడానికి లెసన్ అని చెప్పేసి వెంటనే టెక్స్ట్ బుక్ క్లోజ్ చేసేసి ఒక్కసారి అడుగుతదనమాట. అడుగుతారు టీచర్. ఏమని అడుగుతారంటే, డియర్ స్టూడెంట్స్ ఐ థింక్ యూ ఆర్ నాట్ ఇన్ ఎ మూడ్ టు లిసన్ ది లెసన్ అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏకకంఠంతోటి యెస్ టీచర్ అంటారు. అంటే ఎప్పుడైతే మనము విద్యార్థులకి ఒక అవకాశం ఇస్తామో, అది విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ అయితే పిల్లలు కావచ్చు, వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినప్పుడు దే విల్ కమ్ ఔట్ విత్ దేర్ వ్యూస్ అండ్ విత్ దేర్ ఐడియాస్. ఈ విషయం మనం అందరం గుర్తించవలసిన అవసరం ఉంది. ఎవరెవరు? పేరెంట్స్ అండ్ టీచర్స్. తప్పకుండా పెద్దవాళ్ళు ఎవరైనా సరే. మనం తప్పకుండా ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఏముందో అది బయటికి రావడానికి వీలుంటుంది. అప్పుడు ఎప్పుడైతే టీచర్ అడిగారో ఏమని మీరు మూడ్‌లో లేనట్టున్నారు ఈరోజు వినటానికని చెప్పేసి అడిగారో, అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒక్క కంఠంతోటి యెస్ టీచర్ వి ఆర్ నాట్ ఇన్ ఎ మూడ్ టు లిజన్ ద లెసన్ అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని బయటపెడతారు. కాబట్టి మనం పిల్లలకు అవకాశం ఇవ్వడం అనేది చాలా అవసరం. వాళ్ళు మాట్లాడటానికి, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి. అప్పుడు టీచర్ ఏం చెప్తారంటే టీచర్ జనరల్‌గా మనకి తెలుసు గదా! ఎలాగైతే ఒక మంచి గ్రూపు ఉంటారో అంటే మంచి పిల్లలు చదువుకునే పిల్లలు ఎప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటారో, అలాగే కొంతమంది పిల్లలు ఇన్ జనరల్ కొంచెం గొడవ చేస్తూ ఉండడం అలాంటి వాటిలో కూడా ఒకళ్ళిద్దరు లీడర్స్‌గా ఉంటారు. అంటే ఎక్కువగా వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేయడం ఇట్లాంటి పిల్లలుంటారు. అయితే టీచర్ ఏం చేస్తారంటే అలాంటి ఒక పిల్లవాడి మీద ఫోకస్ చేసి ఆహ్,
బాబు వాళ్ళేమడుగుతారంటే, మరి ఇది నా క్లాస్ కదా! టీచర్ ఏమంటారంటే, ఇది నా క్లాస్ మరి నేను ఎంగేజ్ చేయాలి కదా! ఐ హావ్ టు టేక్ మై క్లాస్ లెసన్ వద్దు కాబట్టి మరి ఏం చేద్దాము అని చెప్పేసంటే, స్టూడెంట్స్ అందరూ ఏమంటారంటే, టీచర్ మీరొక స్టోరీ చెప్పండి అని చెప్పేసి అడుగుతారు. అయితే టీచర్ ఏం చెప్తారంటే, ఓకే. నేను స్టోరీ చెప్పను గానీ, అప్పుడేం చెప్తారు, టీచర్ అబ్జర్వ్ చేస్తారు. ఎవరు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారో, ఎవరు గొడవ ఎక్కువ చేస్తున్నారో ఎక్కువగా అబ్జర్వ్ చేసేసి, ఆ పిల్లవాడిని మీద ఫోకస్ చేసి, ఆ పిల్లవాడిని పిలిచి, బాబు నువ్విక్కడికొచ్చి నిలబడి ఒక స్టోరీ చెప్పు. మేమందరం ఎంజాయ్ చేస్తాం. నేను చెప్పను, నువ్వొచ్చి చెప్పు అని చెప్పేసి అనగానే హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. హీ ఫీల్స్ లైక్ ఎ హీరో. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఫీల్ అయిపోయి స్టేజ్ మీదకొచ్చి నిలబడి, అందరి ముందు నిలబడి ఒక స్టోరీ చెప్తాడు. ఒక కథ. చెప్పినప్పుడు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు హ్యాపీగా. అప్పుడు టీచరు అయిపోయింది. ఒక 5 మినిట్సో, 10 మినిట్సో అయిపోయిందనుకోండి ఆ స్టోరీ చెప్పడానికి. వాళ్ళందరూ కొంచెం సేపు ఎంజాయ్ చేయడానికి. తర్వాత మరి గెయిన్ టీచర్ తన ప్లేస్‌లోకొచ్చేసి, మరి ఇప్పుడు అందరూ హ్యాపీగున్నారు కదా! మరి ఇప్పుడు నేను లెసన్ స్టార్ట్ చేయమంటారా అని అడుగుతారు. అప్పుడు అందరు స్టూడెంట్స్ మళ్ళీ ఏకకంఠంతోటి ఓకే టీచర్, యెస్ టీచర్ అని చెప్పేసి చెప్తారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రెడీనెస్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ది లెర్నర్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మన మన వైపునే చూసుకుంటూ, యెస్ నేను ఈరోజు ఈ లెసన్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి రావడం, చెప్పడం, వెళ్ళిపోవడమే నా బాధ్యత అనేది కాదు. వి నీడ్ టు ప్రిపేర్ ది లెర్నర్స్. ద స్టేట్ ఆఫ్ ది learner's mind is very, very important. That is also the duty of the teachers. That is also the duty of the parents. మనం ఏం చెప్పపోయినా కూడా, ఏం చేస్తున్నప్పుడు గూడా వీ నీడ్ టు అండర్‌స్టాండ్ వెదర్ దే ఆర్ రెడీ టు లిజన్ ఆర్ వెదర్ దే ఆర్ రెడీ టు రిసీవ్ వాట్ యూ ఆర్ టీచింగ్ ఇన్ ద క్లాస్ ఆర్ నాట్ అనేది చాలా అవసరం. జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ ఏం చేస్తుంటారంటే, యెస్ వి హావ్ ప్రిపేర్డ్ ఫర్ ఎ లెసన్, విల్ కమ్ టు ద క్లాస్ అండ్ విల్ టీచ్ అండ్ విల్ గో ఔట్ ఫ్రమ్ ద క్లాస్. దట్ ఈస్ నాట్ ఓన్లీ అవర్ డ్యూటీ. వీ నీడ్ టు అండర్‌స్టాండ్ ది చిల్డ్రన్. వీ నీడ్ టు అండర్‌స్టాండ్ దేర్ రెడీనెస్, వెదర్ దే ఆర్ రెడీ ఆర్ నాట్. అయితే ఇక్కడ మనము వాళ్ళు ఒకవేళ రెడీగా లేనప్పటికీ వీ నీడ్ టు ప్రిపేర్ దెమ్. వీ నీడ్ టు క్రియేట్ రెడీనెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. అప్పుడే మరి వాళ్ళు మనం చెప్పిన లెసన్ వినడానికి అవకాశం ఉంటది. మరి వాళ్ళు విననప్పుడు, అర్థం చేసుకోనప్పుడు మనం చెప్పడం వల్ల కూడా ఏం ఉపయోగం లేదు గదండీ! కాబట్టి మనం చెప్పేది ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆ ముందు టీచర్స్ ఇద్దరు 45 మినిట్స్ ఎగ్జాక్ట్‌గా వాళ్ళ క్లాస్ పీరియడ్ తీసుకున్నారు. ఈ లాస్ట్ టీచరు ఓన్లీ ఒక హాఫ్ అన్ అవరే క్లాస్ తీసుకున్నారు. కానీ విచ్ క్లాస్ ఈస్ యూజ్‌ఫుల్ హియర్? లాస్ట్ టీచర్ చెప్పిన ప్రతి విషయం కూడా పిల్లలకు అర్థమైంది. ఎవ్రీథింగ్ దే కుడ్ అండర్‌స్టాండ్ వాటెవర్ వాస్ టాట్ బై ది లాస్ట్ థర్డ్ పీరియడ్ టీచర్. ఇది మనం చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకే మనం ఆల్ దిస్ టుగెదర్ వి కాల్ యాస్ క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్. ఇది మన మెథడాలజీలో మనం చదవం గానీ, క్లాస్ రూమ్, హౌ టు మేనేజ్ ద క్లాస్ రూమ్, హౌ టు అండర్‌స్టాండ్ ద స్టూడెంట్స్, హౌ టు క్రియేట్ రెడీనెస్. ఈ రెడీనెస్ అనే విషయం మాట్లాడినప్పుడు థాండైక్ అని చెప్పేసి ఒక సైకాలజిస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ అనే దాన్ని డెవలప్ చేశాడు లెర్నింగ్ థియరీస్‌లో. ఆయన డెవలప్ చేసినటువంటి లాస్ ఆఫ్ లెర్నింగ్‌లో ఫస్ట్ లా ఏంటంటే, లా ఆఫ్ రెడీనెస్. అంటే రెడీనెస్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ది లెర్నర్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ లాస్ గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ నేను అగైన్ ఐయామ్ గోయింగ్ టు ఫైనలైజ్ దీస్ 3 టైప్స్ ఆఫ్ లీడర్‌షిప్ స్టైల్స్. అవేంటి అంటే, ఫస్ట్ నెంబర్ 1 అథారిటేరియన్ టైప్ ఆఫ్ లీడర్‌షిప్ అండ్ నెంబర్ 2 లేసేస్ ఫెయిరీ టైప్ ఆఫ్ లీడర్‌షిప్. నెంబర్ 3 డెమోక్రాటిక్ టైప్ ఆఫ్ లీడర్‌షిప్. డెమోక్రాటిక్ అంటే విద్యార్థులకు ఇంపార్టెన్స్ ఇస్తూ, వాళ్ళు టీచరు ఇద్దరు కలిసి మరి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్‌లో భాగస్వాములు అవ్వడం అనేది డెమోక్రాటిక్ టైప్. సో, ఈ 3 టైప్స్ ఆఫ్ టీచర్స్ గురించి నేను చెప్పడం జరిగింది. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ టీచర్ యూ ఆర్. అంటే ఏ టైప్ ఆఫ్ లీడర్‌షిప్ మనం కలిగుంటే అది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా ఉండడానికి మనం ఆల్వేస్ వి నీడ్ టు ట్రై. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఐయామ్ గోయింగ్ టు టేక్ అప్ సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఫ్యూచర్. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.